అక్కడ ప్రస్తుతం మహాయుతి కూటమి అంటే ఎన్డీఏ కూటమి లీడ్ లో కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేస్తున్నటువంటి షోలాపూర్ సహా నాందేడ్, నయాగావ్, భోకర్ ప్రాంతాల్లో సైతం మహాయుతి ఆధిక్యంలో ఉంది. అంటే అక్కడ కూడా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి లీడ్ లో ఉన్నట్టయితే మనకు తెలుస్తోంది. రైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసినటువంటి స్థానాల్లో బీజేపీ కూటమి లీడ్లో ఉండడానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులందరూ కూడా తారాజువలాగా దూసుకుపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించి అందరి దృష్టి కూడా ఆ మహారాష్ట్ర ఎన్నికలు ఆకర్షిస్తున్న పరిస్థితి. ఏదైతే జమిలీ ఎన్నికలు అతి త్వరలో రాబోతున్నాయన్న నేపథ్యంలో ఆ జమిలీ ఎన్నికలనేవి నిర్ణయించడానికి మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు అనేవి చాలా ముఖ్యమైనవి, చాలా కీలకమైనవి. ఇక్కడ వచ్చిన ప్రభుత్వాన్ని బట్టే మన జమిలీ ఎన్నికలు కూడా త్వరలో రాబోతాయి అనే ఆ దిశానిర్దేశాన్ని, జమిలీ ఎన్నికల దిశానిర్దేశాన్ని నిర్ణయించే ఎన్నికలు మహారాష్ట్ర ఎన్నికలు. ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ప్రతిష్టాత్మకంగా ఎవరైతే భారతదేశ బీజేపీ పార్టీలో కీలకంగా ఉన్న అమిత్ షా పవన్ కళ్యాణ్ ని పిలిపించుకొని మరీ దగ్గర కూర్చోపెట్టుకుని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేయాలంటూ కూడా అమిత్ షా కోరిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికలకు వెళ్లారు, ప్రచారం చేశారు. ప్రచారంలో మహారాష్ట్రలో మహారాష్ట్ర భాషతో పాటు ఎవరైతే ఆ హిందూ సమాజాన్ని హిందూ సమాజం మీద పెద్ద ఎత్తున హిందూ సమాజం పూజించే ఆ వ్యక్తిని కూడా ఆయన ఛత్రపతి శివాజీని కూడా ఆయన శిష్యుని నేనంటూ కూడా చెప్పుకోవడం, సనాతన ధర్మం గురించి మాట్లాడటం, అక్కడ పెద్ద ఎత్తున మహారాష్ట్రలో ప్రచారం చేసిన సందర్భాల్లో ప్రజలు కేరింతలు కొట్టడం, ఆ మహారాష్ట్రలో కూడా పవన్ కళ్యాణ్ కు అంత పెద్ద ఫ్యాన్స్ ఉన్నారా అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరూ కూడా ఎంక్వైరీ చేసిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే పవన్ కళ్యాణ్ ని అమిత్ షా పిలిచి కోరినప్పుడే ఆ పవన్ కళ్యాణ్ యొక్క క్రేజ్ ఏందనేది దేశవ్యాప్తంగా తెలిసింది. అమిత్ షా లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ని పిలుచుకొని ప్రచారం చేయమంటేనే దాంట్లో పెద్ద ఎత్తున కూడా బీజేపీ ఆ పవన్ కళ్యాణ్ ని ఏ రకంగా దేశవ్యాప్తంగా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని చేయాలని కానీ దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ క్రేజీని పెంచడం, పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకోవడంలో కూడా బీజేపీ ఎన్డీఏ కూటమి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అందరి దృష్టిని గతంలో దేశవ్యాప్తంగా కూడా ఆకర్షించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమి 2024 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 100% ఏదైతే ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఎమ్మెల్యేలు 100% విజయం సాధించడం, ఎంపీగా పోటీ చేసిన స్థానాలు 100% విజయం సాధించడం, భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక పార్టీ సాధించిన ప్లేసులన్నీ కూడా ఆ పార్టీ గెలవటం అనేది. అయితే ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మరలా మహారాష్ట్రలో ప్రచారం చేసిన స్థానాల్లో ఎక్కువ స్థానాలు బీజేపీ కూటమి ఆధిక్యంలో తారాజులాగా దూసుకుపోవటం మళ్ళీ ఒక సంచలనంగా నిలిచింది. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో ఆయన మహాయుతి తరఫున కూడా ప్రచారం చేశారు. 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయన 2 రోజుల పాటు రోడ్డు షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు. అలాగే పూణే కంటోన్మెంట్, బల్లార్పూర్, అలాగే డెగ్లూర్, షోలాపూర్, లాతూర్లలో ఆయన పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. తెలుగు వాళ్ళు పెద్ద సంఖ్యలో నివసించే నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం, అక్కడ అభ్యర్థులు గెలుపోవటం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నియోజకవర్గాలు గెలుపోవటం బట్టే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వం నిలిచే పరిస్థితి ఉంది. గెలుపోవటం కూడా ప్రభావితం చేయగల స్థాయిలో ఆ తెలుగు ప్రజలు ఓటు బ్యాంక్ ఉంటుందని అక్కడ పవన్ కళ్యాణ్ వారిని పెద్ద ఎత్తున ఆకర్షించి చేయడం పట్ల ఆ ఎన్డీఏ మరోసారి పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని సక్సెస్ అయినట్లు ఎటువంటి సందేహం లేదు. శివ. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వరరావు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే ప్రచారం చేసినటువంటి నియోజకవర్గాలు అందరి దృష్టి ఆకర్షిస్తున్నాయి. విస్తృతమైనటువంటి ప్రచారం చేశారు. అక్కడ ఆయనకి క్రేజ్ కూడా చాలా ఎక్కువగా కనిపించింది. భారీ ఎత్తున తెలుగు రాష్ట్రాల్లో ఏ రకమైనటువంటి అభిమానులు వస్తారో వారంతా కూడా అక్కడ కనిపించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అందరి దృష్టి ఆకర్షించారు. నిజంగా ఆ స్థానాలు ఎవరు గెలుస్తారనేటువంటి ఉత్కంఠ అయితే కొనసాగింది. ప్రస్తుతం అయితే అక్కడ ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులు అయితే లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం జార్ఖండ్ వెళ్తే జార్ఖండ్ లో అనూహ్యంగా జేఎం కూటమి ముందుకొచ్చింది. 43 స్థానాలతో లీడ్ లో కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ కూటమి 36 స్థానాల్లో, ఇతరులు 1 స్థానాల్లో కంటిన్యూ అవుతున్నారు. వెంకటేశ్వర గారు ఏం చెప్తారు? నేను ఇంతకుముందు చెప్పాను 1 అవర్ బిఫోర్ ఇదే లైవ్ లో చెప్పింది ఏంటంటే జేఎంఎం కు అక్కడ ఆదివాసులది బీసీ ఓటు, ఎస్టీ ఓట్స్ లీడ్ ఉంటుంది. ఆ ఓట్ల యొక్క పరిణామం ఎలా ఉందంటే మొన్న శోభసూరన్ గారిని వాళ్ళ హేమంత్ సోరెన్ గారిని జైల్లో వేశారు. అది కక్ష కట్టిన అనేది ఇక్కడ ప్లస్ జరిగింది.
ఇంకొకటి ఏంటంటే మనం పశ్చిమ బెంగాల్కి వెళ్తే కూడా అక్కడ కూడా ఉప ఎన్నిక జరుగుతుంది 6 స్థానాల్లో. అక్కడ కూడా బీజేపీ మొత్తం చతికిలబడ్డది, కాంగ్రెస్ చతికిలబడ్డది. తృణమూల్ మొత్తం లీడ్లో ఉంది 6 స్థానాల్లో. వాయనాడుకి వచ్చేసరికి 1,00,000 మెజార్టీ ప్రియాంక గాంధీకి దాటింది. ఇంకోటి మహారాష్ట్రకి వచ్చేసరికి మళ్ళీ సేమ్ అదే 214 లీడ్లో ఎన్డీఏ కూటమి ఉంది. ఇక్కడ కూటమి మొత్తం మైనస్లోకి వెళ్ళిపోయింది ఇండియా కూటమి. అందుకనే కాంగ్రెస్ యొక్క వైఫల్యాలే బీజేపీకి పెచ్చులు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ వైఫల్యాలతోనే బీజేపీ లీడ్ అవుతుంది తప్ప ఇక్కడ ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయడం వల్లనే కాంగ్రెస్ చతికిలబడ్డది, బీజేపీ పైకి లేచింది. మీరు చూడండి, ఆల్రెడీ షిండే వర్గం, ఈ ఎన్సీపీ వర్గం చూసుకుంటే ఈ రెండు శివసేన ఎన్సీపీ కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసే స్థాయి నుంచి మళ్ళీ బీజేపీ లీడ్కి పోయే స్థానాలకు వెళ్ళింది. అందుకనే ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీలు చాలా పకడ్బందీ వ్యూహాలతో ముందుకెళ్లాలి. జాతీయ పార్టీలను కాంగ్రెస్ను బీజేపీ నమ్మే పరిస్థితులు రావద్దు. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకుముందే జార్ఖండ్లో జరిగేది హేమంత్ సోరెన్ గారు లీడ్కి వస్తారో లీడ్కి వచ్చేసింది. ఇక్కడ వాళ్ళు 36లోనే ఆగిపోయారు. ఇంకా 2 కూడా పెరుగుతాయి. అక్కడ ఆర్ఎల్ఏ ఒకటి వస్తుంది, సిపిఐఎంఎల్ ఒకటి వస్తుంది. ఒక ఇండిపెండెంట్ 2 రావడానికి ఆస్కారం ఉంది. అంటే వాళ్ళు 45-46 ప్లేస్లోకి వెళ్తారు, వీళ్ళు 35లో ఉంటారు. అక్కడ జేఎంఎం గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి లీడ్ కనిపిస్తుంది. మరి వేచి చూడాలి. ఇంత డిఫరెంట్ అయితే రాకపోవచ్చు, వేచి చూడాలి. దాన్ని బట్టి మనకు ఫలితాలు అనేవి తారుమారు అయితే ఉంటాయి. రైట్, మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే ప్రొఫెసర్ గారు, వెరీ గుడ్ మార్నింగ్. నమస్తే అండి. ప్రొఫెసర్ గారు, ఏ రకంగా చూస్తున్నారు ఇప్పుడు దాకా ఉన్నటువంటి ట్రెండ్స్? మహారాష్ట్రలో అయితే ఎన్డీఏ లీడ్ లో కొనసాగుతుంది మహాయుత్ కూటమి. అటు జార్ఖండ్ లో అనూహ్యంగా ఇప్పటి వరకు కూడా బీజేపీ కొంత లీడ్ లో కనిపించిన అనూహ్యంగా మళ్ళీ జేఎంఎం నేతృత్వంలోని కాంగ్రెస్ కూటమి లీడ్ లోకి వచ్చినటువంటి పరిస్థితి. ఇక ఉప ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా కూడా పలు ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు కూడా మనం డిస్కస్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ ప్రధానంగా ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి